వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సోషల్ మీడియాని చాలా మంది చాలా రకాలుగా వాడుకుంటారు. వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది వాళ్ళ పర్సనల్ సంబంధించిన విషయాలు చాలా మంది బయట పెడుతుంటారు, వ్లాగ్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సబ్స్క్రిప్షన్ అనేది ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఒకటి ఉంది. ₹399 పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ లైఫ్ లో జరిగేవి అందరికి చూపించనివి, తెలియజేయకూడనివి బయట వాళ్ళకి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూపించేది చాలా మంది చేస్తున్నారు. కొంతమంది అది వాళ్ళ ఇష్టం కదా! వాళ్ళ పర్సనల్స్ చూపించుకుంటారు. వాళ్ళు బట్టలు ఇప్పేసి తిరుగుతారు. వాళ్ళ ఇష్టం అని అనుకుంటుంటే, ఏం చెప్తున్నారు సొసైటీకి? బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మనీకి ఏం తక్కువైంది? అంత ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పెట్టి మరి అంత చేసుకోవాల్సిందేంటి? అంత పరిస్థితి ఏమొచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఈ మధ్య కాలంలో బిగ్ బాస్‌కెళ్ళొచ్చిన విష్ణుప్రియ కూడా ఉన్నారనమాట. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో, అంటే సోషల్ మీడియా అనేది ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ అనేది ఈ మధ్య కాలంలో ఒక మంచి మ్యాటర్ అయింది. ఒక 399 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఆ సబ్స్క్రైబర్స్‌కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్‌ని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాంట్లో పాటుగానే విష్ణుప్రియ గూడా ఈ మధ్య కాలంలో 399 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఆవిడ పర్సనల్ ఫోటో షూట్స్ గాని, వీడియోస్ గాని పెడుతున్నారని జెప్పేసి. కొంతమంది ఏమంటారంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ గదా అని. బట్ సొసైటీ వైపు నుంచి ఆలోచిస్తే అలా ఎలా పెడతారు? సొసైటీకి ఏం నేర్పిస్తున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారని సొసైటీ మాట్లాడుతుంది. మీ అభిప్రాయం ఏంటి మ్యామ్ ఇందులో? నా అభిప్రాయం అంటే, నేనైతే ఇలాంటి వ్యవహారాలకి పూర్తి వ్యతిరేకిని. పైగా మొదటి నుంచి బిగ్ బాస్‌ని వ్యతిరేకిస్తున్న దాన్ని. బిగ్ బాస్‌కి వెళుతున్న వాళ్ళు విచిత్రమైన మనుషులా? వెళ్ళాక విచిత్రంగా తయారవుతారా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. ఇలా బిగ్ బాస్‌లోకెళ్ళి బయటకొచ్చిన తర్వాత కనీసం ఇద్దరు ముగ్గురు వివాదాస్పదం అవుతున్నారు. ఏదో అవునండి. ఒక పోలీస్ కేసుని ఎదుర్కొంటున్నారు. ట్రూ. భావోద్వేగాలు అదుపు లేకపోవటం కావచ్చు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా మారటం కావచ్చు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు. ఏ మాటకి ఆ మాట. అవును. అయితే ఇప్పుడు విష్ణుప్రియ విషయంకొచ్చేసరికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా హ్మ్. ఈవిడ ఆహ్, అందాలు ఆరబోసి డబ్బు సంపాదిద్దాము అని డిసైడ్ అయిపోయింది తను. ఓకే. అంతకుముందు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసిన కేసులో కూడా ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అవును. సరే, మన్ మన్ మనం పోలీసులు మనం ఎవరిపైన కేసు పెట్టినా, మనం ఎవరిపైన మన పైన ఎవరైనా కేసు పెట్టినా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం తప్పు కాదు. అవును. కాకపోతే ఒక నిందితురాలిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడమే కాకుండా తద్వారా ఏమీ నేర్చుకోకుండా ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త నేరానికి తెరదీయటం అనేది ఎలా ఉంది అంటే, ఒక నేర మనస్తత్వము పదే పదే బయట బహిర్గతం అవుతుంది. పెడుతున్నట్టు. హ్మ్. హ్మ్. ఆ నేర మనస్తత్వాన్ని మానుకోవాలని అనుకోవట్లేదు. ఓకే. మీరనొచ్చు, అంటే ఏంటండి నేరం అయితే చట్టం ఏం కళ్ళు మూసుకుందా? అదే చట్టం నిద్రపోతుందా? చట్టం తన పని తాను చేసుకోవచ్చు కదా అని. ఎగ్జాక్ట్‌లీ. చాలా సార్లు అన్ని చట్టంతోటి ఆహ్, చేయలేము. హ్మ్. చట్టం అన్ని సార్లు ఇన్వాల్వ్ కావాలంటే కాలేదు. ఓకే. మొత్తం చట్టమే చేసేటట్లయితే హ్మ్. ఆహ్, సమాజం ఇలా ఉండదు. అందుకని ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ, నైతికత అనేది ఆ 2 ఉండాలి. ఆ నైతికత, స్వీయ నియంత్రణ లేని వాళ్ళు ఎంతటికైనా హ్మ్. ఎంతటి నేరానికైనా పాల్పడతారు. వాళ్ళు హ్మ్. ఏం ఆలోచిస్తారంటే తప్పు చేయబోయే ముందే చట్టం పరిధిలో నేను ఏ విధంగానైనా శిక్షించబడతానా? చట్టాన్ని నుంచి నేను ఎట్లా రక్షించుకోవచ్చు అని చెప్పి ముందుగానే వాళ్ళు న్యాయ నిపుణుల సలహాల మేరకి వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉంటారు. ఇట్లా ఇవాళ చాలా మందున్నారు. ఓకే. చాలా మంది మీడియాకు ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళున్నారు ఇలాంటి వాళ్ళు. చేసేవాళ్ళున్నారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో
అయ్యో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనే ఒక బాధ వీళ్ళకి ఏ కోసానా లేదు. మాకు డబ్బులు వస్తున్నాయా లేదా, ఉమ్, ఒకవేళ మా మీద కేసులు అయితే చూసుకోవటానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, ఓకే. మేము ఏమైనా చేయొచ్చు అనుకునే ధీమా వీళ్ళకి ఉన్నది ఒకటి. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అయినప్పటికీ ఇప్పుడు అక్కడ సోషల్ మీడియాలో 399 సబ్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో 18+ అని చెప్పేసి ఒక వీడియోస్ వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గానే అంతకు మించి వీడియోస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కూడా అక్కడ వేరే కంటెంట్ ఉంది అని వాళ్ళకి తెలిసే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఆవిడకి పెట్టడానికి ప్రాబ్లం లేదు, ఇక్కడ చూసే వాళ్ళకి ప్రాబ్లం లేదు అన్నప్పుడు సొసైటీ గురించి మనం ఎలా మాట్లాడగలం అనే క్వశ్చన్ ఒకటి రైజ్ చేస్తారు కదా మ్యామ్. ఏమండి, ఒక రోడ్డు పైన ఉమ్, ఒక ఒక మనిషి ఇంకో మనిషిని కొడుతున్నాడు. అవును. కొట్టేవాడు అశక్తుడై, కొట్టేవాడు బలవంతుడై కొడుతున్నాడో, కొట్టించుకునేవాడు అశక్తుడై కొట్టించుకుంటున్నాడో తెలియదు. కానీ అక్కడ ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంటుందా ఉండదా? ఉంటుంది. 100కి కాల్ చేస్తారు, లేదు అనుకుంటే వాళ్ళిద్దరు తగాదాన్ని విడదీస్తారు, ఆపడానికి ట్రై చేస్తారు. అవును. ప్రయత్నం చేస్తారు. ఉమ్, కాకపోతే అక్కడ కూడా కొంచెం కొత్త పుంతలు వచ్చినాయి అనుకోండి, వీడియోలు తీసుకుంటున్నారు తప్పితే 100కి కాల్ చేద్దామని కూడా అనుకోవట్లేదు. ఆ మాత్రం సామాజిక స్పృహ కూడా తగ్గిపోయింది. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో మనకి నష్టం జరుగుతుందేమో అని ఆలోచించలేని మనస్తత్వంలో ఇవాళ యువత ఉన్నారు, మధ్య ఓకే. వయస్కులు ఉన్నారు, ముసలివారు ఉన్నారు. మనము ఇవి చూడటము అనేది మంచిదా కాదా, మనకేమన్నా నష్టం చేస్తుందా అని ఆలోచించే ఓపికలో తీరికలో లేరు. ఇవాళ ఓకే. సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపి సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. మనం వృధా అయిపోయిన కాలం మళ్ళీ మనకు తిరిగి రాదు. మనం డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, కానీ మన కాలం పోయిన కాలం ఒక్క నిమిషాన్ని కూడా వెనక్కి తెచ్చుకోలేము అనే ఆలోచన ఉండట్లేదు ఇవాళ. ఉండట్లేదు. అలా కరెక్ట్. అలా ఆలోచన లేని మనుషుల యొక్క అశక్తతే వీళ్ళకి పెట్టుబడి అయిపోయింది. మనుషుల్లో ఎక్కడో నిగూఢంగా ఉన్న ఒక అశ్లీల మనస్తత్వానికి వీళ్ళు ఆ, మంట రాజేసి దాన్ని డబ్బుగా చేసుకుంటున్నారు. మంట వచ్చేలాగా చేస్తున్నారు, ఆ మంట నిలబడేలాగా చేస్తున్నారు అనమాట. బట్ బిగ్ ఇప్పుడు బాస్ లో ఆవిడ కృష్ణప్రియకి చాలా మంచి పేరు ఉండింది యాక్చువల్లీ. ఇంతకు ముందా బిగ్ బాస్ కి వచ్చినప్పుడు బిగ్ బాస్ కి ముందు చెడ్డ పేరు ఉన్నప్పటికీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత చాలా మంచి పేరుగా మార్చుకొని బయటకు వచ్చారు ఆవిడ. ఏమండి, బిగ్ బాస్ లో మంచి పేరు రావటం చెడు పేరు రావటం అనేది నిర్వాహకుల ఇష్టం అండి. ఓకే. అది మొత్తం స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అండి. ఉమ్, మంచోళ్ళు చెడ్డోళ్ళు గానో చెడ్డోళ్ళు మంచోళ్ళు గానో చూపించటం అనేది ఆ స్క్రిప్ట్ యొక్క గొప్పతనం. ఓకే. బిగ్ బాస్ లో చూసేసి వీళ్ళు చెడ్డవాళ్ళనో లేకపోతే మంచి వాళ్ళనో అని నిర్ణయం తీసుకునే కన్నా అసలు ఓకే. వీళ్ళు బిగ్ బాస్ ఎందుకు వెళ్తున్నారు, ఉమ్, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమి రచ్చ చేసి బిగ్ బాస్ కి వెళ్తున్నారు, వెళ్ళొచ్చిన తర్వాత ఏమి రచ్చలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు కావాల్సింది. ఓకే. మంచి పేరు గురించి ఇక్కడ ప్రశ్న కాదండి. ఉమ్, ఆమె ఏ రోజైతే బెట్టింగ్ యాప్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందో, ఉమ్, ఏ రోజైతే ఎక్స్పోజింగ్ చేయడం మొదలెట్టిందో, ఏ ఉమ్. రోజైతే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా దీనికి తెరదీసిందో, ఇంకా ఆమె మంచి చెడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ ఆమె యాప్స్ చేసి ప్రమోట్ చేయడం అనేది తప్పు అని విష్ణుప్రియ ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే దాంట్లో పర్సనల్ గా వీడియోస్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం అవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇక్కడ అన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నారు. ఆవిడ కుదిరింది ఆవిడ చేస్తుంది. ఎవరికి నష్టం అవుతుంది? కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆవిడ మామూలుగా సబ్స్క్రిప్షన్ పెట్టేసేసి, ఉమ్, అంటే మామూలుగా ఏమి సబ్స్క్రిప్షన్ లేకోకుండా ఆవిడకి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఆవిడకి ఒక పేజ్ ఉందనుకోండి, ఓకే. చూడాలనుకున్న వాళ్ళు వెళ్తారు, చూస్తారు, వచ్చేస్తారు. చాలా సాదా సీదా ఫోటోలే ఉంటాయి దాంట్లో. అవును. ఆవిడ ఏదో షాపింగ్కి వెళ్ళిందో లేకపోతే ఆమె ఏదన్నా ఆ ఏమంటారు డాన్స్ కాఫీ చేసిందో. ఫ్రెండ్స్ ని కలిసిందో షాపింగ్ చేసిందో అవే ఉంటాయి. దానిలో అందాల ఆరబోతలు ఉండవు కదా. అవును. అందాల ఆరబోతలు చూపించాలి, మీరు చూడాలి అనుకుంటే డబ్బులు కట్టండి అని అడుగుతుంది ఆవిడ. ఉమ్, ఆవిడ అబ్సినిటీకి వెలగట్టుకుంటుంది ఆవిడ అక్కడ. ఓకే. ఆవిడ వల్గారిటీకి డబ్బులు కడుతుంది, అక్కడ వెలగడుతోంది. ఆమె ఒక ధర నిర్ణయించింది.
అందానికి ధర నిర్ణయించటము అనేది న్యాయ పరిభాషలో కూడా కరెక్ట్ కాదు. ఓకే. మామూలుగా ఇప్పుడు అందు అలాంటి విషయాల్లో చట్టం ఎలాంటి జాగ్రత్తలు, ఆ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు గదా మ్యామ్. అంటే వాళ్ళు మా ఇష్టం అని చెప్పి తీసుకుంటారు. ఒకవేళ చట్టం కూడా శిక్షించింది అనుకుందాం, అంటే కేసు ఏదైనా పెట్టింది అనుకుందాం, లాయర్లు ఉన్నారు కదా. ఓకే. లాయర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళ వైపు వాదిస్తారు కదండి. ఇది ప్రజాస్వామ్యం కదా. అవును. ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు కాబట్టే ఆవిడ ఎలా అయినా పెట్టొచ్చు కదా అని నేను అడిగేది. ఆవిడ ఇష్టం కదా! కాదు కాదు, ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు రక్షించబడుతున్నారు. అది నేను చెప్పదలుచుకున్నది. అసలు ఇప్పుడు ఆవిడ 399 పెట్టాల్సిన అవసరం ఏంటండి? సరే ఈవిడనే కాదు, ఇంకా చాలా మంది 3000 కూడా పెట్టేవాళ్ళు ఉన్నారంట. ఏం అవును. చూపిస్తారండి అందులో? ఏదో ఒకటి చూపించాలి అని అనుకోకపోతే అసలు సబ్స్క్రిప్షన్ కి డబ్బులు ఎందుకు అడుగుతారండి? అంటే మనం ఇది సబ్స్క్రిప్షన్‌కి ఆలోచించాలి. డబ్బులు అంటే వాళ్ళు సెపరేట్‌గా పెట్టుకొని చూపిస్తున్నారు. అంటే అదే వీడియోస్ నార్మల్‌గా పోస్ట్‌లో పెట్టేవాళ్ళు చాలా మందున్నారు. వీళ్ళు మాత్రమే కొంచెం తెలివిగా సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటున్నారు అందులో. ఎవరు చేసినా, ఎలా చేసినా ఇది ఏమైనా మెదడుకి మేత లాంటిదా? కాదు. లేకపోతే విజ్ఞానాన్ని ఇచ్చేదా? వినోదాన్ని ఇచ్చేదా? కాదు కదా. ఇప్పుడు ఆన్లైన్ లో పాఠాలు చెప్తున్నారండి, దానికి అవును. కూడా డబ్బులు కట్టమంటారు. డబ్బులు కడతాము, నేర్చుకుంటాం, అవును. తప్పులేదు. లేదు, కొన్ని పాటలు వింటాం, డబ్బులు కట్టి మరీ పాటలు వింటాం, అది వేరు. ఇక్కడ అది కాదు కదా. మీ అందాలు ఎందుకు ఆరబోస్తున్నారు అది చెప్పండి. ఇప్పుడు నేను ఒకటేనండి సూటి ప్రశ్న. ఇప్పుడు ఓకే. రోడ్డు పక్కన వ్యభిచారులు ఉన్నారనుకోండి, రాత్రిపూట హ్మ్. పెట్రోలింగ్ పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎంతో కొంత మేము నేరం చేశామని ఒప్పుకుంటే వాళ్ళని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కోర్టుకు తీసుకెళ్లి ఫైన్ వేస్తున్నారు. ఫైన్ వేయటం కాదు, వీళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ నేరం చేస్తున్నారు అంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? హ్మ్. రిమాండ్కి పంపిస్తున్నారు, అవును. జైల్లో పంపిస్తున్నారు కదా. పంపిస్తున్నారు. మరి వాళ్ళు చేసేదేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? అంటే వాళ్ళు రోడ్డు మీద నిలబడి చేస్తున్నారు కాబట్టి అది కొంచెం అవును మరి. ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. ఇది వీళ్ళు ఫోన్‌లో, కాదు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో జరిగేది కూడా అదే కదా. హ్మ్. సోషల్ మీడియాలో కూడా అందరూ రాకపోతే కదండి. అలాంటప్పుడు అవును. అన్ని సైట్‌లు బ్యాన్ అయిపోవాలి గదా మ్యామ్. అలానే నెట్‌ఫ్లిక్స్ బ్యాన్ అయిపోవాలి. మనము విష్ణుప్రియ ఒకటే ఈ భూమి పుట్టిన తర్వాత తప్పు చేసింది, ఈమె తర్వాత ఇంకెవరు చేయరని నేను చెప్పట్లేదండి. హ్మ్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఎవరు యెస్. చేసినా తప్పే. నెట్ఫ్లిక్స్ ని కూడా ప్రశ్నిస్తున్నామండి మనము. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ను కూడా వ్యతిరేకిస్తున్నాము. బూతులతోటి రీతు చౌదరి హోస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రాము బండ బూతులు ఉంటున్నాయి దాంట్లో. ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు? ఎందుకండి రానా నాయుడు ని వెంకటేష్ అంటే ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు. అవును. అలాంటి వెంకటేష్ ని ఎంతో ప్రతిభ ఉంది అనుకుంటున్న రానాని కూడా విమర్శిస్తున్నాం. ఎందుకు చేస్తున్నామండి మనం? వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి. ట్రూ. రానా నాయుడు తీయడంలో అవసరం ఏంటండి? వాళ్ళకి డబ్బులు లేకనా? లేకపోతే ఏంటి? ఆళ్ళు చూడని డబ్బులా? తరాలు 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 కూర్చున్నా తరిగిపోని ఆస్తులు సంపాదించుకున్నారు. ఇంకా ఏంటండి వాళ్ళకి? తప్పు ఎవరు చేసినా తప్పేనండి. ఓటీటీలో చేసినా, లేకపోతే సినిమాల్లో చేసినా, సోషల్ మీడియాలో చేసినా అందాల ఆరబోత తప్పు. ఇందులో ఇంకా రెండొక మాట లేదు. చట్టం పరిధిలోకి తీసుకురావడం ఎలా అని ఆలోచించాలి. హ్మ్. ఇప్పుడు జబర్దస్త్‌లో బూతులు మాట్లాడుతుంటే, ద్వందార్థపు మాటలు మాట్లాడుతుంటే వ్యతిరేకిస్తున్నామా లేదా? వ్యతిరేకిస్తున్నారు. అవును. ఏవండి చూసేవాళ్ళు చూస్తున్నారు అని చెప్పి వదిలేస్తున్నామా? శ్రీదేవి లేదు. డ్రామా కంపెనీ సంగతి ఏంటండి? హ్మ్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకరిని మించి ఒకరు డోసు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా ఎవరి మీద ఎవరి మొహాలనేసి కొడుతున్నారండి ఇవన్నీ. ఏం ఫోటోలు చూపిస్తారు వాళ్ళు? చూద్దాము అనే ఉత్సుకత. హ్మ్.
ఆ ఉత్సుకతతోనే కదా స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అవును. అప్పుడు యూత్ అది తప్పు లేదంటారా? ఏం తప్పు లేదు అని అనట్లేదండి. హ్మ్. కాకపోతే ఫస్ట్ ఏం జరిగింది అనేది పాయింట్ ఇక్కడ. ఫస్ట్ ఏం జరిగింది? ఆమె విష్ణుప్రియ. చూపిస్తుందా లేదా? యెస్. ఆమె ఇంటికెళ్ళి ఎవరన్నా అడిగారా? ఆవిడ లేదు కదా! ఇంటికెళ్ళి ఎవరు అడగలేదు. లేదు. ఆ! మరి అడగనప్పుడు ఆవిడ ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకొని, ఆవిడ కదండీ చూపిస్తుంది. అబ్సనిటీని చూపిస్తుంది. వల్గారిటీని చూపిస్తుంది. కాకపోతే చాలా తెలివిగా ఒకసారి అర్థమైంది. బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేస్తే ఏమవుద్దో ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నాననే సంగతి అర్థమైన తర్వాత, ఆమె కొంచెం ఈసారి జాగ్రత్తగా న్యాయ నిపుణుల సలహాతోటి పైగా ఆహ్, వీళ్ళందరికీ చాలా బంధువులున్నారు మీడియాలో. ఓకే. పవర్ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళు సహాయం చేస్తారు. హ్మ్. నువ్వు ఇలా చేస్తే ఏమీ కాదు నీకు. నువ్వు అలా చేస్తే ఏమీ కాదు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే నేనున్నాను మీడియాలో మాట్లాడటానికి అనేవాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు సంఘ సంస్కర్తలు. వాళ్ళొచ్చేసి మాట్లాడేస్తారు. ఓకే. పోయినసారి ఎవరో ఒకాయన ఇలాగే అన్నాడు. ఏంటండి మీరు పోలీస్ స్టేషన్‌కి ఆవిడకి తోడుగా ఎళ్లారంటే, పాపం ఆవిడకి ఎఫ్ఐఆర్ అంటే తెలీదంటండి. అందుకని ఎళ్ళాను అని చెప్పాడు ఒకాయన. మీడియా హ్మ్. ముఖంగానే. నాకు అవును. పర్సనల్‌గా చెప్పటం కాదు. ఇలా ఉంటాయి మరి. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉన్నది వ్యవహారం. ఒకళ్ళు క్రైమ్ చేస్తారు. హ్మ్. ఇంకొకరు దాన్ని సమర్థిస్తారు. ఇంకొకరొచ్చి న్యాయపరమైన సహాయం చేస్తారు. ఓకే. కానీ నష్టపోయేది ఎవరండి? సామాన్య ప్రజలు. ఓకే. సామాన్య ప్రజల్లో కూడా ఇందులో కూడా పేదలుంటారండి. ఏదో వాళ్ళకి ఉంది ఇక్కడ బ్రహ్మ అవసరం. పదార్థం అనుకుంటారు. హ్మ్. అనుకుని 399 పెడితే ఇవాళ వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్‌లు వచ్చేసినాయి. అందుకే ఇన్ని స్మార్ట్ ఫోన్‌లు ఉండటం వల్లనే ఇంతమంది చూడగలుగుతున్నారు. ఓకే. మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అంటే వ్యూస్ వచ్చిన ప్రతిదీ మంచిదేనా? డబ్బులొచ్చిన సినిమాల బాగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలేనా? కాదు. కాదు గదా! అందరూ చూస్తున్నారు కాబట్టి ఇది కరెక్టేనేమో అనడం కరెక్ట్ కాదు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మ్యామ్? ఒకటేనండి. హ్మ్. ఇలాంటివి కూడా చట్టం పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. ఓకే. చట్టం పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది ఒకటి. రెండోదేంటంటే వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు, వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు అందరూ ఏదో ఒక స్థాయిలో ఈ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. దీని ద్వారా పసి మనసులు అశ్లీలమైపోతున్నాయి వాళ్ళ మనసులు. వెరీ ట్రూ. ఇది కలుషితం అవుతున్నాయి. హ్మ్. అది కాకుండా కాపాడాలి. వాళ్ళకి వాళ్ళ వయసుకి వాళ్ళకి ఆట, పాట, చదువు, సంధ్య, బాధ్యత ఇలాంటివన్నీ ఉండాలి. అవన్నీ వదిలేసి సెల్ ఫోన్‌లకి ఎందుకు స్మార్ట్ ఫోన్‌లకి బానిసలవుతున్నారండి? ఒక్కొక్కళ్ళకి 5, 6 గంటలు సెల్ ఫోన్‌లో స్మార్ట్ ఫోన్‌లో గడుపుతున్నారండి. వాచ్ అవర్స్ ఉన్నాయి. అవును. హ్మ్. వాచ్ అవర్స్ చూస్తే 5, 6 గంటలు ఒక మనిషి 5, 6 గంటలు సమయం వృధా చేసుకుంటున్నాడు. కేవలం వినోదం కోసం అంటే వాడి బతుకుదెరువు ఎట్లా? ఇది ఆలోచించొద్దా మనము? చదువుకునేవాడైతే వాడి చదువు పోతది. పని చేసుకునేవాడైతే వాడికి పని పోతది. పగలు చూస్తే పనికి దెబ్బ. రాత్రి చూస్తే నిద్రకు దెబ్బ. అది అందుకు మనం వద్దనేది. లేకపోతే విష్ణుప్రియకి నాకు ఏమైనా ఆస్తుల పంచాయతీ ఉందా? లేతే ఆవిడకి నాకేమన్నా వ్యక్తిగత వైరం ఉందా? లేదు. గొడవలున్నాయా? నేను ఏది మాట్లాడినా సమాజం కోసమే మాట్లాడతాను. సమాజం బావుండాలి. సొసైటీ వెల్ బీయింగ్ గురించే మాట్లాడతాం. ఇవాళ ఇలాంటివన్నీ చూసి హ్మ్. ఉద్రేకపూరిత మనస్తత్వంలో హ్మ్. ఎక్కడన్నా వాళ్ళు ఏవైనా ఆహ్, అఘాయిత్యాలు చేయకూడని చేయడానికి పనులు. యెస్. ప్రేరేపించబడిందనుకోండి. అప్పుడేంటి పరిస్థితి?
ఇక్కడ అందుకే కాకపోతే ఇంకెక్కడో దగ్గర చూస్తూనే ఉన్నారు కదా మ్యామ్. ఇంకా చాలా అది ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా, దొంగలు ఓళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు చెయ్యొద్దు అని చెప్తున్నా నేను. అది పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి. ఇప్పుడు ఓకే. రానా నాయుడు అదైనా, ఆహా ప్లాట్ఫామ్ అయినా, జబర్దస్త్ అయినా, ఆ, ఉమ్, లేదు బిగ్ బాస్ అయినా, ఎవ్వరు చేసినా, ఆఖరికి విష్ణుప్రియ లాంటి చిన్న వ్యక్తి చేసినా, ఎవ్వరు చేసినా వాళ్ళు ఏమిస్తున్నారు సమాజానికి, కంటెంట్ ఏమిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఆ ఇచ్చే కంటెంట్ వల్ల సమాజానికి ఏమన్నా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? నష్టమే జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే నాకేం పని అండి, మీకు నాకు ఏంటి పని? ఓకే మ్యామ్. అందుకని దయచేసి మంచి కంటెంట్ ఇవ్వండి, ఓకే. ఇవ్వదలుచుకుంటే. లేదు అనుకుంటే మానవ బలహీనతలతోటి ఆడుకోవద్దు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. అట్లీస్ట్ అంటే ఏదో ఒక విధంగా ఒక మార్పు వస్తే మంచిదే కదా! కోరుకుందాం ఆ మార్పు కోసం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.